నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. హెడ్లైన్స్. మాయమైపోతున్న మంకల్ రావి కుంట చెరువు. జేసీపీతో అక్రమంగా మట్టి నింపుతున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. న్యాయవాది స్వప్న కుమారి దారుణ హత్యకు నిరసన. సోడా తాగి ₹1,00,000 సాయం చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ఔదార్యం. భార్య కోసం ప్రచారం చేస్తున్న ప్రభుత్వ వైద్యుడు. గెలిపిస్తే ఉచిత వైద్యం అంటూ ప్రచారం. ఇక డీటెయిల్స్ చూస్తే, మహేశ్వరం మండలం మాంకల్ గ్రామంలో 67వ వార్డు పరిధిలో సర్వే నెంబర్ 615, 614లోని రావికుంట చెరువు కబ్జాకు గురవుతున్న మహేశ్వరం మండలం రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని మహేశ్వరం మార్కెటింగ్ డైరెక్టర్ శివగల్ల యాదయ్య, మాజీ ఉప సర్పంచ్ సుందర్, స్థానికులు ఊళ్ల వెంకటేష్ యాదవ్, జగదీష్ యాదవ్ ఆరోపించారు. చెరువులు, కుంటాలు కబ్జా కాకుండా ప్రభుత్వం వాల్టాలో చట్టం తీసుకొచ్చిన సంబంధిత అధికారులు ల్యాండ్ మాఫియా కబ్జాదారులతో కుమ్మక్కై చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. చెరువుకున్న ఫుల్ ట్యాంక్ లెవెల్ హద్దురాళ్లు తొలగించి టిప్పర్ వాహనాలలో 2 జేసీపీలతో మట్టిని తెచ్చి లెవెల్ చేస్తున్నారు. రావికుంట చెరువు కబ్జాకు పాల్పడుతుంటే స్థానికులు అడ్డుకుంటే భూమాఫియా వారు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చెరువు కబ్జాకు పాల్పడుతున్న వారిపై వాల్టో చట్టం కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి చెరువును కాపాడాలని కోరుతున్నారు. మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టులో న్యాయవాది స్వప్న కుమారి దారుణ హత్యకు వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా రక్షణ కల్పించాలని న్యాయవాదులు సయ్యద్ మన్సర్, మహ్మద్ హమీద్, అఖిల్ అహ్మద్, హబీబ్ అలీఖాన్, మహ్మద్ సులేమాన్, షారుఖ్, ఇఫ్తేఖర్, సాదిక్, జాఫర్, మహీన్స్, మొహరాజ్, షరీఫ్, అబ్బాస్ కోరారు. आप बोलिए कल जो वाक़या पेश आया मोइनाबाद में, जो एक प्रैक्टिसिंग लॉयर है स्वप्ना, 32 इयर्स के रंगारेड्डी कोर्ट में जो डेली प्रैक्टिस करते हैं, उनका ब्रूटल मर्डर हुआ। और आज हम सब हमारे एडवोकेट्स ब्रदर्स एंड सिस्टर्स यहाँ पे इस चीज़ का मजम्मत करते हुए हम नामपल्ली क्रिमिनल कोर्ट में ये प्रोटेस्ट कर रहे हैं और हमारे साथ सभी लोग मौजूद हैं यहाँ पर, और हम इसकी सख्त मजम्मत करते हैं। और हमें जो है एडवोकेट्स प्रोटेक्शन एक्ट ऑलरेडी जो हरियाणा, तमिलनाडु और राजस्थान में जो ऑलरेडी इम्प्लीमेंट हो चुका है, आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो, आवाज दो,
आवाज दो, we want justice, 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 we want justice. Advocates Protection Act पास करो, पास करो, पास करो, पास करो, Protection Act पास करो, पास करो, Protection Act पास करो, पास करो, Advocates Protection Act पास करो, पास करो, we want justice, we want justice, we want justice, we want justice, we want, हम एक है, आवाज दो, हम एक है, आवाज दो, हम एक है, पास करो, पास करो, we want justice, we want justice, we want. ओके अस्सलाम वालेकुम, मेरा नाम मोहम्मद सुलेमान है, मैं पेशे से एडवोकेट हूँ। जैसे कि कल जो इंसिडेंट हुआ है सपना चवेला एडवोकेट का, प्रैक्टिसिंग एडवोकेट है वो, अभी कोर्ट प्रीमिसेस में हो रहा था, अभी कोर्ट प्रीमिसेस में हुआ कल। इससे पहले भी एक 2-3 महीने पहले टोली चौकी में भी एक लेडी का आए थे, मर्डर हुआ उनके ओन ब्रदर करे। अभी कैसा चल रहा बोले तो एडवोकेट को प्रोटेक्शन ही नहीं है। पुलिस वालों को ऑलरेडी वो लेडी कंप्लेंट करी 2 बार, मोइनाबाद को और चवेला PS में, फिर भी कुछ एक्शन नहीं लिए। आपको हाई कोर्ट का प्रॉब्लम, हाई कोर्ट के ऑर्डर का कुछ अगर इशू करे तो आप लोग कुछ फॉलो नहीं कर रहे, आप ना एडवोकेट को इज्जत देते। आप पहले ये चीज़ करिए, अपने एडवोकेट जितने भी हैं अपने तेलंगाना में या हैदराबाद में जितने भी हैं उन लोग के लिए वकालत मत डालिए भाई, ये मेरा रिक्वेस्ट है आप लोगों से। क्यों बोले तो अपन प्रोटेस्ट कर रहे हैं एक दिन के, फिर नेक्स्ट दिन 10 दिन के बाद कोई वकालत डाल दे रहे, मत डालिए उन लोग के लिए, उन लोग के लिए वकालत मत डालिए। क्यों बोले पर्सनली मॉनिटर भी करेंगे और अगर कोई वकालत डाले तो हम लोग उनको रोकेंगे। और एक चीज़ है, एडवोकेट प्रोटेक्शन एक्ट 3 स्टेट में लागू हो गया है, जैसे कि तमिलनाडु है, हरियाणा है, 3 स्टेट में लागू। టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సదాశివపేట పట్టణంలో పర్యటించారు. ఆయన కారు దిగి వెళ్తుండగా నిమ్మ సోడా అమ్మే బండి కనిపించింది. ఆయన అక్కడ ఆగారు. నిమ్మకాయ సోడా తాగుతూ ఆ బండిని నడుపుతున్న మహిళతో ముచ్చటించారు. ఏమ్మా ఎట్లా ఉంది వ్యాపారం, మంచిగా జరుగుతుందా అని అడిగారు. కొత్త మిషన్ కొనుక్కుంటే సోడాల గిరాకీ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు చేస్తున్న వ్యాపారంలో ఏమీ మిగలడం లేదని, మీరు ఏదైనా సాయం చేస్తే బండి మంచిగా నడుపుకుంటానని అంటూ ఆ మహిళ చెప్పింది. ఎన్ని డబ్బులు ఇస్తే సోడా మిషన్ వస్తుంది, మీరు మంచిగా బ్రతకగలుగుతారు అని జగ్గారెడ్డి అడిగారు. వెంటనే జేబులోంచి ₹1,00,000 తీసిన జగ్గారెడ్డి, ఎండాకాలం వచ్చేలోగా సోడాల మిషన్ కొనుక్కో, రోజుకు 3,000 సంపాదించు అంటూ ఆమెకు అందించారు. అప్పటికప్పుడే ₹1,00,000 ఇస్తాడని ఊహించని ఆ మహిళ, అయ్యో సార్ ఇప్పుడే ఇచ్చేస్తున్నారా అంటూ సంతోషపడ్డది. జగ్గారెడ్డికి నమస్కరించింది. ఈ ₹1,00,000తో మీరు బాగుపడాలి, మంచిగా వ్యాపారం జరగాలి అంటూ చెప్పి జగ్గారెడ్డి అక్కడి నుంచి ముందుకు వెళ్లారు. ఎప్పుడు ఎన్ని రోజులు ఇది ఎన్ని నెలలు చేస్తున్నాం ఇదంతా 13 నెలల్లో. మరి ఇప్పుడు ఎన్నేళ్ళు చేసి ₹1,00,000 సంపాదించి దందా చేస్తాం. అవునమ్మా, నీ వయసు ఎంత ఇప్పుడు? 53 అంటే మరి ఎన్ని ₹1,00,000 సంపాదించి ఎన్నేళ్ళు టైం తీసుకుంటాం? సరే ₹1,00,000 నీ దగ్గర ఉంటే ఆ మిషన్ అవన్నీ పెట్టుకుంటావు, అప్పుడు ఎంత సంపాదిస్తావు రోజుకి? అప్పుడు రోజుకి పోలీసు కూడా ఉంటే రోజుకి ఎంత? ఎండాకాలం, మిగతా కాలంలో కూడా నడుస్తుంటుంది. ఓకే, ఆమె వర్షం వస్తుందా? పర్లేదు. అంటే నీ దగ్గర ₹1,00,000 ఉంటే ఈ బిజినెస్ డెవలప్ చేస్తావు. ఎన్ని రోజులలో చేసుకుంటావు ₹1,00,000? అంతేనా? కానీ నువ్వు ₹1,00,000 సంపా, ఇప్పుడు నీకు ఆర్థిక సాయం అందితే నువ్వు డెవలప్ చేస్తావు. సరే, మరి ఎందుకు ఆగినావు ఇట్లా? యాక్చువల్గా నేను వస్తున్నా, నేను ఆడ దిగిపోయాను అంటే అక్కడ దిగాలని ఎందుకు దేవుడు డిసైడ్ చేసినాడు, అర్థమైందా? నేను ఆడ దిగి ఒక్కరిని నడుచుకుంటూ పోవాలని దేవుడు డిసైడ్ చేసి, ఓకే, టైం డిసైడ్ అయింది, అర్థమైందా? అనుకోకుండా వీళ్ళు ఇద్దరు లీనపడ్డారు, వాళ్ళు డిసైడ్ చేసి నేను ఇక్కడ ఆగిన. సరే, నువ్వు అదేం ఏమంటారు, ఇప్పుడు నిమ్మకాయ సోడా ఇచ్చినావు. సరే, నాకు ఎక్కడ పోయినా అడిగే అలవాటు. ఆ ₹1,00,000తో మిషన్ పెట్టుకొని హ్యాపీగా లైఫ్ నేను చూస్తా. ఆ 3,000 ఎట్లా సంపాదిస్తావో చూస్తాను సార్, ఓకేనా?
ఇవ్వాలి, ₹1,00,000 ఇప్పుడే ఇస్తున్నాను. నా దగ్గర ఎప్పుడు అప్పుడే ఉంటుందమ్మా. అంటే నీకు ఇక అది రాసినట్టుంది ఈరోజు, దేవుడు ఈరోజు నీకు రాసినట్టున్నాడు. ఇక దగ్గరేంటి ఆడ సాసిపేటకి వచ్చి ఆడ దిగి ఇట్లా నడుచుకుంటూ పోవాలి, నువ్వు ఇట్లా ఒక ఇది పెడతావు అని నేను నిన్ను అడగాలి, నాకు అడిగే అలవాటు అది కూడా ఉంది నాకు. మా అమ్మ నాయన పుట్టుకాట్లు ఇచ్చారు నాకు, ఎవరి కష్టంలో అడిగే అలవాటు ఇది కూడా ఇచ్చారు. కాబట్టి ₹1,00,000 అడిగిన చేస్తే మంచి బండి పెట్టు. ఓకే. ఇక జనగామ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటున్నారు. స్థానిక 16వ వార్డు బీజేపీ అభ్యర్థి మాచర్ల స్వరూపకు జనగామ జిల్లా ఆసుపత్రి ప్రధాన వైద్యుడు మాచర్ల భిక్షపతి మద్దతునిస్తూ ప్రచారంలో తిరుగుతున్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఒక పార్టీకి మద్దతునిస్తూ ప్రభుత్వ ఉద్యోగి ప్రచారంలో పాల్గొనడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రభుత్వ వైద్యుని భార్య మాచర్ల స్వరూప 16వ వార్డులో బీజేపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా తనను గెలిపిస్తే ఉచిత వైద్యం అందిస్తామని తాయిలాలు ప్రకటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపణ. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ప్రచారంలో పాల్గొంటున్న ఆ ఉద్యోగిని వెంటనే విధుల నుండి తొలగించాలని ప్రత్యర్థి పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. బోరబండ విజేత సినిమా థియేటర్ ఎదురుగా సారథి సొసైటీ భూమి సర్వే నెంబర్ 128/1 ఎన్నో సంవత్సరాలుగా వివాదంలో ఉన్న 3.5 ఎకరాల స్థలాన్ని హైడ్రా అధికారులు ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. చుట్టూ కంచెను వేశారు. ఇటీవల కొందరు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి కోర్టును తప్పుదోవ పట్టించి కబ్జాకు యత్నించిన స్థలాన్ని నేడు పోలీసుల బలగాల సహాయంతో మొత్తం స్థలాన్ని హైడ్రా ఆధీనంలోకి తీసుకుంది. అన్నీ ఎలా కొట్టినారు? నీది అయిపోయింది కదా. బెంగళూరులో
రాష్ట్రంలో 22 ఏళ్ల యువకుడి మృతి కలకలం రేపింది. యువకుడి మృతిపై అనుమానాలున్నాయని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడిని ఇర్ఫాన్ గా గుర్తించారు. ఆయన జనవరి 30న భారతీనగర్లోని ఫ్రూట్స్ మార్కెట్ సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అక్కడ 4వ అంతస్తు నుంచి కింద పడిపోయినట్లు, తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఇర్ఫాన్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రాథమికంగా ఇది ప్రమాదవశత్తు జరిగిన ఘటనగా భావించి ఇర్ఫాన్ ను బాల్కనీలో నుంచి తోసివేసి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు అధికారులను కోరారు. సమాచారం అందుకున్న భారతీనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. హెడ్లైన్స్. మాయమైపోతున్న మంకల్ రావి కుంట చెరువు. జేసీపీతో అక్రమంగా మట్టి నింపుతున్న వాహనాలను అడ్డుకున్న గ్రామస్తులు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. న్యాయవాది స్వప్న కుమారి దారుణ హత్యకు నిరసన. సోడా తాగి ₹1,00,000 సాయం చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ఔదార్యం. భార్య కోసం ప్రచారం చేస్తున్న ప్రభుత్వ వైద్యుడు. గెలిపిస్తే ఉచిత వైద్యం అంటూ ప్రచారం.